నిందితునికి సంబంధించినటువంటి భార్య నివాసం వద్ద ఉన్నాం. గ్రామం మొత్తం కూడా విషాదాచారాలనుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి 6గురి అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటనలో ప్రస్తుతం ఇది నిందితునికి సంబంధించినటువంటి వారి భార్య నివాసం. అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇదే గ్రామానికి చెందినటువంటి సరిత అనేటువంటి మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మనం ఒకసారి ఇంటి వద్ద హృదయ విదారకర దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. తీవ్ర స్థాయిలో రోధిస్తున్నారు. ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి నిందితుడు రాజ్ కుమార్ అత్యంత దారుణంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నట్టినటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఆయన్ను హత్య చేసిన తర్వాతనే మిగతా ఎవరైతే మృతి చెందినటువంటి వారిని తాము ఖననం చేస్తామంటూ వీళ్ళంతా కూడా తీవ్రంగా రోధిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పోక్సో కేసులో నిందితుడిపైన కేసు నమోదు కావడమే ఈ 6 హత్యలకు కారణము. సారీ చూడొచ్చు అమ్మా. నాయమ్మా, నా తండ్రి, నాయమ్మా, నా మేడము, ఫోన్ చేస్తావా? నా మేడము పనికొయినావమ్మని ఫోన్ చేస్తావా? నా మేడము డింపులు వస్తున్నాడమ్మా, పెద్దోడు రింక్ వస్తున్నాడని చెప్తావా? అమ్మా రింక్ వస్తున్నాడు, సామాను కొని అమ్మల్లకుంటావా? ఓయమ్మా పంపి విద్య కిరాణ్ షాప్ దొలకపోయి పంపిస్తున్నా. ఓయమ్మా నాతినేమంటే బిడ్డ నిన్న 4 గంటలప్పుడు ఓయమ్మా రేపు షాబాద్ పోతున్నావు, నా కొడుకు బనానాలు కొనరా, బెడ్ ప్యాకెట్లు కొనరా, ఎంత చదువులు చెప్తే కొడుకు నా కొడుక తీసుకొస్తా బిడ్డ, ఇలా షాబాద్ పోయి అన్ని తెస్తాడో చెప్తే బిడ్డ, డజనారడు పండ్లు తీసుకురమ్మంటివమ్మో, బెడ్ ప్యాకెట్లు తెమ్మంటివమ్మా. అమ్మా నాయమ్మా సరిత ఆందోళన రావాలి, నా చేతికి పట్టియాలి, నలుగురిని బంధాలు పెట్టాలి, ఆందోళన రావాలి. ఆందోళనకు వచ్చిందాకనా పిల్లలు పసి పిల్లలు లక్షలు పోసి కొనుక్కున్నాము దవాఖానలో. 3 కాన్పులకు పాప చనిపోయింది. 2 పిల్లలకు లక్షలు పోసి నీలపూరి భాస్కరు అన్ని లక్షలు పోసి నడుపుకున్నాం. వాడు 1 రూపాయి పెట్టలేదు. ఆందోళనకు వస్తే మా చేతికి ఇస్తే మేమే చంపుతాం, మేమే చంపి పెడతాం. ఈ ఊరినంత ఏడ ప్రపంచం మీద లేదు. ఇంకా చిన్న చిన్నలు నేర్చుకుంటారు, ఎంటున్నా చిన్న చిన్నలు నేర్చుకుంటారు. అని పట్టుకొచ్చి నా 3 పిల్లలు చంపి వాడి కాలకాడ పెట్టారు. నా చెల్లెలు ఎట్లా చంపిండు, ఆ పిల్లలు ఎట్లా చంపిండు, వాడి వాళ్ళ కాలకాడ పెట్టాలి. వాడిని ఉంచొద్దు, వాడిని ఈ లోకంలో ఉంచొద్దు, వాడిని ఆగం చేసి 10 ఏళ్ళ కొద్ది మన ఫ్యామిలీ పోవాలి, మన ఫ్యామిలీ పోవాలి, మన ఫ్యామిలీ ఉండదు. పోతే 4 పోదామన్నాడు ముండా కొడుకు, ఇప్పుడు 4 పోవాలి. 3 తీసిండు. ఆ నాకు కూడా మన ఫ్యామిలీ మొత్తం పోతే ఎవరికి దుఃఖం ఉండదు అన్నాడు. నీ ఒక్కళ్ళకు ఉండదు దుఃఖం, నా ఒక్కళ్ళకు ఉండదు. ఒకరం పోతే దుఃఖం ఉంటది. నన్ను 2 పిల్లలం మనం 4 మన ఫ్యామిలీ పోవాలి అని ముందే ట్రాన్స్ఫర్ పెట్టి అన్ని ఫోన్లో రికార్డ్ చేసి పెట్టుకున్నాడు ముండా కొడుకు. నా పిల్లలు ఇప్పుడు 4 ఫ్యామిలీ పోతే 4 రోజులు ఆయన తల్లి ఏడ్చి ఉంటుంది. 4 రోజులు నేను సచ్చినందినాలు నా పిల్లలు ఏడుస్తా. 4 ఫ్యామిలీ పోవాలి. ఆ నోటి ఉంటాడోడే 4 ఫ్యామిలీ పోయిన దాకా ఈ కేసు నేను దిగను. ఆడెంత తీసి మార్కాడో నేను దిగను. నిందితుడికి సంబంధించినటువంటి భార్య కుటుంబ సభ్యుల ఆవేదన మనం చూస్తున్నాం. నిందితుడిని కఠినంగా శిక్షించాలి. పూర్తిగా కుటుంబాన్ని మట్టుపెట్టాడు. భార్యతో సహా 2 చిన్నారులు 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి 2 చిన్నారులను పడక గదిలోనే అత్యంత దారుణంగా కత్తితో గొంతు కోసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత